Hello. I'm the boss. एक्सेलेंसी पश्चिम एशिया, एक्सेलेंसी आप और हम, एक्सेलेंसी हम एक्सेलेंसी आप जानते, एक्सेलेंसी समझौता, एक्सेलेंसी में మాకు నమ్మకం లేదు దొరా. ఏ అంత పెద్దోడే మాట తప్పాడయ్యా, మళ్ళీ మాట తప్పడం నమ్మకం ఏంటి సార్? దొరిరకం పోవాలని పోరాడిన దేశం మనది, కానీ దొరలు రావాలని కోరుకున్న దేశం కాదు మనది. నిన్న G7 సమావేశాలలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు డొనాల్డ్ ట్రంప్ ముందు మాట్లాడుతూ 5 నిమిషాల మాటల్లో 8 సార్లు ఎక్సలెన్సీ యువర్ ఎక్సలెన్సీ అని చెప్పాడు. యువర్ ఎక్సలెన్సీ అంటే ఏం లేదు, సింపుల్గా చెప్పాలంటే దొర ట్రంప్ అని అర్థం. స్వతంత్రం కోసం పోరాడిన దేశం మనది. తెలంగాణలో దొరలకు వ్యతిరేకంగా పోరాడిన రైతాంగం మనది. చరిత్ర మనది. జమీందారీ వ్యవస్థలకు వ్యతిరేకంగా పోరాడిన దేశం మనది. ఈ దేశ ప్రజలు రాజుల ముందు తల వంచకూడదని కోరుకున్న దేశం మనది. అలాంటి దేశానికి 140 కోట్ల మందికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మన దేశ ప్రధాని తనకు సమానమైనటువంటి ఇంకొక దేశ అధ్యక్షుడి ముందు యో దొర అని సంబోధించడం ఎంతవరకు సమంజసం? ఎందుకో నాకు అది చూసినప్పుడు చాలా బాధ అనిపించింది. యువర్ ఎక్సలెన్సీ అంటే ఇంచుమించుగా దొర అనే అర్థం. అలా ఎందుకు అంతగా భయపడాల్సిన అవసరం ఏముంది? ఇది దౌత్య సంబంధమే అనుకుంటే అతను కూడా, డొనాల్డ్ ట్రంప్ కూడా ఒక దేశ అధ్యక్షుడే కానీ ప్రపంచాధినేత కాదు కదా అతను. మనమేమో అతని కింద సామంత రాజులము కాదు కదా. అతను చక్రవర్తి కాడు, మనము సామంత రాజులము కాము. అయినా సరే మన దేశ ప్రధాని 140 కోట్ల మంది అభిమానాన్ని వాళ్ళ డొనాల్డ్ ట్రంప్ కాళ్ళ ముందు ఉంచడం మాత్రం ఎందుకో నాకు నచ్చలేదు. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ను, నిజానికి నేను అమెరికాలో ఉన్నాను 12 సంవత్సరాలు. డొనాల్డ్ ట్రంప్ను అక్కడ ప్రెసిడెంట్నైనా సరే ఏమని పిలుస్తారు? 12 ఏళ్ళ కుర్రవాడైనా సరే మిస్టర్ డొనాల్డ్ ట్రంప్ అని కానీ మిస్టర్ ప్రెసిడెంట్ అని కానీ పిలుస్తారు. కనీసం సర్ అని కూడా సంబోధించరు. అంటే అంతపాటి విలువ కూడా చేయమా మనము 140 కోట్ల ప్రజలము? ఇదే నాకు బాధ కలిగించినటువంటి అంశము. చాలామందికి ఇది ఒక దౌత్యపరమైనటువంటి విషయం అని అనుకుంటున్నారు. దౌత్యపరమైన విషయమే అయినా సరే 140 కోట్ల మందికి ప్రాతినిధ్యం వహిస్తున్నాననే విషయాన్ని మర్చిపోయి అలా ఇంకొకరి ముందు తనే ఒక చాలా చిన్న ఎంప్లాయీ మాదిరిగా ఒక బాస్ ముందు నిలబడి చెప్పినట్లుగా యువర్ ఎక్సలెన్సీ, అయ్యా, సార్ అని సంబోధించినట్లుగా 8 సార్లు 5 నిమిషాల మాటల్లో చెప్పడం అనేది ఎందుకో కొంచెం బాధ కలిగిస్తుంది. 3 భారతీయ సెయిలర్లను ఒక పడవలో చంపేసి దాని గురించి ఒక విలేకరు అడిగితే డొనాల్డ్ ట్రంప్ చెప్పిన సమాధానం ఏంటంటే యాక్సిడెంటల్గా అప్పుడప్పుడు జరుగుతుంటాయి అని చెప్తున్నాడు. అదే కానీ ఒక అమెరికన్ కానీ మన దేశం కానీ ఏ దేశమైనా సరే ఒక అమెరికన్ ఏ కారణం లేకుండా ఇలాగే చంపి ఉంటే ఈరోజు డొనాల్డ్ ట్రంప్ ఆ విధంగానే సమాధానం చెప్పేవాడా? ఎందుకు మన దేశము, ఎందుకు మన మోదీ గారు అంతగా భయపడుతున్నారు? ఎందుకని అక్కడ ఖండించలేకపోతున్నారు? ఒక చీటీ పట్టుకొని దాన్ని అతని ముందు చదువుతూ చెప్తున్నాడు. అంటే ఇంతకంటే ఇంకా ఏం అవమానం కావాలా మన దేశానికి? చిన్నప్పుడు ఏదో పరీక్షలలో ఒక చీటీ పెట్టి రాస్తే టీచర్ ఏం చేసేవాడు? డిబార్ చేసి ఇంటికి పంపించేవాడు. 4 ప్రశ్నలకు సమాధానాలు గుర్తు ఉంచుకోలేవా అనేటువంటి విషయం అది. అలాంటిది 140 కోట్ల మంది భారతీయులకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఒక దేశ ప్రధాని ఒక చీటీ పట్టుకొని ఇంకొక దేశ అధ్యక్షుడు ముందు యువర్ ఎక్సలెన్సీ అని సంబోధిస్తూ మన దేశ గౌరవాన్ని మంటగలిపిండని అయితే నేను భావిస్తున్నాను. నాకేం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి మీద వ్యక్తిగత కక్షలు ఏమాత్రం కూడా లేవు. కానీ మన దేశ ప్రధాని అయి ఉండి ఇంకొక దేశ అధ్యక్షుడు ముందు తల వంచడమే నాకు నచ్చలేదు. తీసుకున్నటువంటి అభిప్రాయాల మీద భేదాభిప్రాయాలు ఉంటాయి మాకు, కానీ అతన్ని వ్యక్తిగతంగా వ్యతిరేకించడానికి నాకేం అతనితోటి ఆస్తి తగాదాలు ఏమీ లేవు. కేవలము మన దేశ గౌరవాన్ని అతను ఆ విధంగా ఇంకొక దేశ అధ్యక్షుడి ముందు తల వంచినట్లుగా నాకు అనిపించే ఈ వీడియో చేస్తున్నాను. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ధన్యవాదాలు.